అసలు ప్రభాస్ లుక్ చూస్తుంటే కన్నప్ప సినిమాలో అసలు నిజంగా శివుడు ఇలాగ ఉంటాడా అనిపిస్తుంది. నిజంగానే పోస్టర్ రిలీజ్ చేశారు అలా. నాకు తెలిసి మొన్న కలికిలో లాస్ట్లో కర్ణుడికి ఏ విధంగా అయితే సూటబుల్ అయ్యాడో అంతకు మించున్నాడు నిజంగానే. ఆ డ్రెస్లో, ఆ బ్లాక్ కలర్ డ్రెస్లో నిజంగా హైటు, పర్సనాలిటీ నిజంగా కట్అవుట్కి చాలా బాగుంది. నాకు తెలిసి శివుడు ఇంచుమించు ఇలాగే ఉండొచ్చు మామ. సరే, ఎందుకంటే అంత 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 లుక్ సెట్ అయింది నిజంగానే. నాకు తెలిసి మంచు విష్ణుకి ఇదే లాస్ట్ సినిమా ఇంత మంచి సినిమా. ఎందుకంటే తర్వాత సినిమాలో ప్రభాస్ లేకపోతే మంచు విష్ణు సినిమాలో చూడటానికి ఎవరైనా అంత ఇంట్రెస్ట్ చూపించరా. ఫస్ట్ డే 100 కోట్లు గ్రాస్ అయినా కంపల్సరీ మంచు విష్ణు ఖాతాలో పడుతుంది. ఎందుకంటే ఓన్లీ ప్రభాస్ కోసం, ప్రభాస్ని చూడటానికైనా గెటప్ని చూడటానికైనా కంపల్సరీ వెళ్తారు. ఎందుకంటే అలా ఉన్నాడు. ఒకసారి మీరు కూడా పోస్టర్ చూస్తే మీ ఒపీనియన్ మొత్తం మారిపోద్ది కన్నప్ప సినిమా మీద. నాకు తెలిసి ప్రభాస్ పెట్టుకోవడం కారణం కూడా అంతేనా. ఎందుకంటే 200 కోట్లు ఎంత ఖర్చు పడుతున్నారు సినిమాకి. 200 కోట్లు రాబట్టడం అంటే మంచు విష్ణు వల్ల అసలు కాదు, అసలు ఎవరి వల్ల కాదు. మంచి ఒక ప్రభాస్ ఉండడం కారణం. ఒక ప్రభాస్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఒక ప్యాన్ ఇండియాగా ఒక ప్రభాస్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. నాకు తెలిసి లుక్ మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. చూసి నిజంగా శివుడు ఎలా ఉంటాడో సేమ్ అలా ఉన్నాడు అసలు గెటప్ కానీ నిజంగా హైట్ కానీ పర్సనాలిటీ కానీ ఎక్స్ అనుకున్నాడా. మంచు విష్ణుకి ఎప్పుడైతే హిట్ అయిందో తర్వాత సరైన హిట్ అనేది లేదు. నాకు తెలిసి దేనికైనా రెడీ సంథింగ్ ఇంకోటి బాగుంటుంది. అది కూడా రాజు తరంతో ఉంటుంది ఇద్దరు. తర్వాత హిట్ అనేది లేదు ఆ సినిమాని. నాకు తెలిసి కన్నప్ప సినిమా కంపల్సరీ ఒక ప్రభాస్ కోసమైనా చూస్తారు. సినిమా బాగుంటే కంపల్సరీ 500 కోట్లు కంపల్సరీ. ఎందుకంటే విష్ణు కథ పడుతుంది. ఎందుకంటే ఓన్లీ ప్రభాస్ లుక్ అలా ఉన్నదంటే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సినిమా ఓన్లీ ప్రభాస్ కోసమైనా చూడవచ్చు సినిమా. ఎందుకంటే ఒకసారి లుక్ చూస్తుంటేనే ఏదోలాగా ఉంది. నిజంగా శివుడు ఇలా ఉంటాడా శివుడు ఇదిలాగా ఉంటాడా, శివుడు ఎంత అందంగా ఉంటాడా అలా ఉన్నాడు. నిజంగా లుక్ నేను చూస్తుంటే మర్చిపోతుంది నిజంగా ప్రభాస్ లుక్ చూస్తుంటేనే. అసలు కలికిలో ఉన్న లాస్ట్లో ఉన్న సరేనా కర్ణుడు గెటప్ కూడా సరిపోదు, అంత బాగున్నాడు ఇందులో. నిజంగా కర్ర పట్టుకుని ఆ స్టైలు పంచకట్లాగా ఉండి ఆ శివుడి గెటప్ ఓల్డ్ గెటప్లో నిజంగా చాలా అంటే చాలా బాగున్నాడు నిజంగానే. కొన్ని పోస్టర్ ఉంటాయి కదా మన శ్మశాన వాటికలో ఉంటుంది, పోస్టర్లో సేమ్ అలా ఉన్నది. అందులో కూడా కొంచెం పవర్ఫుల్గా ఆ జుట్టు సరేనా ఒక రకంగా ఉన్నాడు ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే నాకు తెలిసి కన్నప్పులో నిజంగా శివుని చూస్తారేమో ప్రభాస్ని మానేసి. నిజంగా ప్రభాస్ రూపంలో శివుడు కనపడతాడు థియేటర్లోనే. ఎందుకంటే ఆ హైట్గా పర్సనాలిటీకి ఆ గెటప్కి నిజంగానే నాకు తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఫ్యాన్స్ కానీ ఎవరిని ప్రభాస్ని చూడరు. నాకు తెలిసి శివుడే కనపడతారు నాకు థియేటర్లోనే. ఏప్రిల్లో రిలీజ్ అవుతుంటే సినిమా. సరే చూద్దాం ఎలా ఉంటుందో. నాకు తెలిసి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మంచు విష్ణుకు నిజంగానే ఈ హిట్ కంపల్సరీ 100% హిట్ అవుతుంది. కన్నప్ప స్టోరీ కానీ తర్వాత గెటప్ కోసం సరేనా. సినిమా ప్రభాస్ ఉంటే చాలు, 100 కోట్లు వచ్చి పడిపోతాయి. ఇంకో తర్వాత మిగతా 100 కోట్ల స్టోరీ బాగుంటే ఆటోమేటిక్గా వచ్చి పడిపోతే ఇబ్బంది ఏం లేదు సరేనా.